హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. మీకు తమ్నెల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం అయితే ఆంధ్ర స్టైల్ ఫిష్ పుల్స్ అయితే పెట్టబోతున్నాము. సో దీనికి నేను కొంచెం ఫిష్ తీసుకున్నాను. ఫిష్లో మనం బాగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. బికాజ్ సరిగా వాష్ చేయకపోతే మనకి నీచు వాసన అనేది ఉండిపోతుంది అలాగే. సో చాలా బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దాని తర్వాతకి మనం ఆనియన్ పేస్ట్ తీసుకుంటున్నాము. ఆ ఆనియన్ పేస్ట్లోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఇంకా ధనియా అండ్ జీరా పౌడర్ అండ్ మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అయితే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. దీని తర్వాత మనం ఎంత పులుసు అయితే పెడదాం అనుకుంటున్నామో దానికి తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ మనకి తాలింపులకి ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. అండ్ ఇదిగోండి వాష్ చేసిన మన ఫిష్. ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుందాము. ఆ ఆయిల్ తీసుకున్న తర్వాత ఫిష్ ఏదైతే మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న పీసెస్ ఉన్నాయో వాటిని మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్లో బాగా కోట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. మరి డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రై లైట్గా చేసుకుంటే సరిపోతుంది. సో తీసుకున్నవన్నీ నేను ఫస్ట్ ఇలాగా ఈ మిక్చర్లో కోట్ చేసేసి ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాము. ఎలా చేశానో చూడండి. మనం ఈ ఫ్రై చేస్తున్నప్పుడు అయితే ఈ ఫిష్వి చాలా జాగ్రత్తగా తీయాలి. బికాజ్ ఎక్కువ కలిపిన ఊరికనే తీసిన ఫిష్ అయితే మనకి బ్రేకేజ్ ఉంటుంది, విరిగిపోతున్నట్టు ఉంటాయి, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కదా. సో అన్నీ ఫ్రై చేసేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా తాలింపులు, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లుల్లిపాయ వేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత కరివేపాకు చిప్పట్లాడాక జీలకర్ర ఇంకా ఎండుమిర్చి అయితే వేసేసాము.
తాలింపులన్నీ చక్కగా వేగిపోయాక మనం ఇందాక కోట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక మిక్చర్, ఆ మిక్చర్ మనకి ఫిష్ అలా కోట్ చేసి వేసిన తర్వాత కూడా మనకి చాలా మిగులుతుంది. అదే మిక్చర్ మనం ఇందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాము. మరీ డీప్ ఫ్రై లాగా కాదు, జస్ట్ మనకి పచ్చివాసన పోయేదాకా. ఆనియన్ కదా, ఇది కొంచెం ఆ స్మెల్ పోయేదాకా కొంచెం దగ్గరకు అయ్యి లైట్గా ఆయిల్ వస్తుంది అనిపించేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటాము. చూస్తున్నారు కదా, ఇలా ఇంత దగ్గరకు అయ్యి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేసుకున్నాక మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గొజ్జు ఏదైతే ఉంటుందో అది వేసేసుకుంటాం ఇందులో. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ కూడా పోసేసుకుంటాము. ఈ చింతపండు నీళ్ళు వేసిన వెంటనే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి. అండ్ మనము ఫిష్ వేసిన తర్వాత కూడా అసలు గరిటె పెట్టి అయితే కలపకూడదు, ఎందుకంటే ఫిష్ విడిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ అన్నీ అయితే నేను వేసేసాను పులుసులో. నేను ఇందాక చెప్పాను కదా, గరిటెతో అయితే కలపకూడదు ఫిష్ పులుసు అని చెప్పి. సో ఇలాగ ఏదైనా క్లాత్ తీసుకొని క్లాత్ తోటి ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలపని కూడా అవసరం లేదు, ఇలా జస్ట్ ఆ మిక్చర్ మొత్తం కలిగేదాకా కలిపితే సరిపోతుంది. అండ్ మనం ఈ పీసెస్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చీరికల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫిష్ పులుసు అయితే మనకి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా మనము ఫిష్ పీసెస్ అయితే వేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మరిగించేసుకుంటే సరిపోతుంది. మరిగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి ఇదంతా ప్రాసెస్ కూడా అంత కష్టమైనది ఏం కాదు, సింపుల్గానే అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. టేక్ కేర్, బై బై.